అందరికీ వందనాలు. సమస్త సముద్రాలను నదులను సృష్టించిన దేవుడు, సమరయ స్త్రీకి జీవజలము ఇచ్చిన యేసయ్య, శిలువపై దప్పిగొనుచున్నాలో అని ఎందుకడిగాడు? అప్పటికీ రక్తం పోయింది కాబట్టి శారీరక దాహం వల్లే అడిగాడనుకుంటే మీరు బైబిల్లోని అతిపెద్ద నిజాన్ని మిస్సైనట్లే. లూకాసువార్త 16వ అధ్యాయంలో నరకంలో ఉన్న ఒక ధనవంతుడు మంటల్లో కాలుతూ నా నాలుకను చల్లార్చడానికి కనీసం వేలికొనతో ఒక్క చుక్క నీళ్ళివ్వు అని అల్లాడిపోయాడు. అంటే బైబిల్ ప్రకారం నరకం అనగా శాశ్వతమైన, ఎన్నటికీ తీరని భయంకరమైన దాహం. యేసయ్య శిలువపై అనుభవించింది మామూలు దాహం కాదు. మనం రేపు నరకంలో అనుభవించాల్సిన ఆ భయంకరమైన దాహాన్ని, శిక్షను ఆయన శిలువమీదే తన దేహంలో అక్షరాలా అనుభవించాడు. ఆయన దాహంతో అలమటించాడు. అందుకే ఈరోజు మనకు పరలోకంలో ఆ జీవజలాన్ని ఉచితంగా ఇస్తున్నాడు. మన నరకాన్ని ఆయన భరించాడని మీరు నమ్మితే కామెంట్స్లో యేసయ్యకే మహిమ అని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.